చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. బాగుంది, సూపర్ ఉంది సార్. లవ్ అయితే సూపర్గా ఉంది. రవితేజ గారు లవ్ స్టోరీ బాగుంది, చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సూపర్ 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 ఉంది బ్లాక్ బస్టర్. బాగుంది, తిరిగిపోయింది సినిమా. చాలా చాలా బాగుంది. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే సూపర్ నచ్చింది. బాగుందన్న మూవీ, చాలా బాగుంది. సూపర్ డైరెక్షన్, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా తీస్తాడని. అండ్ స్టోరీ పాయింట్ మంచి మెసేజ్ ఉంది. సో లవ్ స్టోరీ ఉంది, బాగుంది మూవీ, బాగుంది. సూపర్ ఉంది అన్న మూవీ అయితే. బిందాస్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బీజిఎం ఇస్ టూ గుడ్. ముఖ్యంగా బీజిఎం చాలా బాగుంది సినిమాలో. సాంగ్స్ బాగున్నాయి. సూపర్ బ్రో. అలా అసలు సల్లార్లో కేజీఎఫ్లో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్న ఈ సినిమాలో కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫ్యామిలీ వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మూవీ, బాగా కొట్టింది. నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంది, సాంగ్ సూపర్ ఉంది. రవితేజ గారి పెర్ఫార్మెన్స్. సూపర్. రవితేజ యాక్టింగ్ ఇరగదీశాడు సార్. ఎక్స్ట్రాడినరీ. బాగుంది అన్న. రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. రవితేజ యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది, మంచిగా ఉంది. అంటే డిఫరెంట్గా ఉంది ఈసారి. ఒక కొత్త స్టైల్ రవితేజ అని వస్తారు అందరూ మీరు. ఆయన ఎనర్జీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట, మామూలుగా లేదు. వన్ మ్యాన్ షో చేశారు. అండ్ అనుపమ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సెకండ్ హీరోయిన్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. సెకండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరోయిన్ యాక్టింగ్ సెకండ్ షో వస్తుంది, చాలా బాగా చేసింది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. యా యా. అంటే పార్ట్ 2 వస్తే కూడా చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీతో మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం అనిపిస్తుంది. పార్ట్ 2 మాత్రం రావాలి అనుకోవడం, వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2 కోసం. చాలా అంటే అంత దీనిగా ఉందన్నమాట. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్ లో వాళ్ళ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. ఆ పాప యాక్చువల్గా పాప చనిపోతుంది కదా, వేరే పాప వస్తుంది, అది హైలైట్. నాకు బాగా నచ్చినాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో 30 మినిట్స్ సినిమా గూస్ బంప్స్. క్లైమాక్స్ బాగుంది. పాపని చేంజ్ చేసి పెట్టారు కదా, తన పాపని, చాలా బాగుంది. ఫ్యామిలీ గురించి ఫైట్స్ చాలా బాగుంది. కొత్తగా ఉంది ఫైట్స్ అంతా. చాలా బాగుంది. అస్సలు ఆ ఫైట్స్ చూస్తుంటే ఇప్పటివరకు ఏ మూవీలోనూ రాలేదు, అలా కొత్తగా ఉంది. ఒక ఫైట్ ఉంది, గేట్ ఫైట్. ఆ గేట్ ఫైట్ బాగా నచ్చింది. అండ్ ఇంకా తల్లి అని ఒక ఇంకోటి ఉంది విక్రమ్. సో అది కూడా చాలా బాగుంది అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైట్స్ అన్నీ కూడా. డైరెక్షన్ కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా చెప్పాడు అన్న, తీశాడు. చాలా బాగుందన్న. లేదన్న, చాలా అసలు సల్లార్లో కేజీఎఫ్లో ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్న ఈ సినిమాలో కూడా. సో రవితేజ గారిని అయితే డిఫరెంట్గా చూస్తారు. ఆ లవ్ స్టోరీ కూడా బాగుంది. ఆ కామెడీ అయితే అజయ్ ఘోష్ గారి కామెడీ చాలా బాగుంటుంది. త్రూఅవుట్ నవ్వుకుంటూనే ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడల్లా. సో ఫ్యామిలీతో ఒక మెసేజ్, గన్స్ అనేవి ఎంత డేంజరో, అవి మిస్యూజ్ చేస్తే ఎంతమంది చనిపోతారు అనేది చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారు. ఈగల్ అనమాట.